మన ఇళ్లల్లో ఫోటోలు పెడతాము పూజ చేసుకోవడానికి. కొన్ని సార్లు ఏంటంటే శివలింగాలు అవి చిన్న చిన్న విగ్రహాలు తెచ్చి పెడతాం. ఫోటోలు ఉండొచ్చు అంటే ఏదన్నా మనం రోజు పూజ చేయకపోయినా అంటారు కానీ, బట్ విగ్రహాలను అలా పెట్టకూడదని అంటారు. ఎంతవరకు కరెక్ట్ సార్? ఇవి 3 ఫార్మ్స్ ఉన్నాయి చూడండి. ఈజియెస్ట్ ఫామ్ ఏంటంటే పటం. మీరు ఇంత ఫోటో పెట్టుకు పూజ చేయండి, హాయిగా చేసుకోవచ్చు, నియమాలు ఏమి ఉండవు. దాని నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే విగ్రహం. పటం కన్నా కొంచెం కాంప్లికేటెడ్. విగ్రహంలో బేసిక్ నియమం ఏమిటంటే అంగుష్ట మాత్రం. ఇది మీరే జడ్జ్ చేసేసుకోవచ్చు. శివలింగమైనా ఏదైనా సరే ఇంత ఉంటే హాయిగా పెట్టుకుని చేసుకోవచ్చు అని శాస్త్రం చెప్తుంది. దాని నెక్స్ట్ స్టెప్ ఏమిటి అంటే యంత్రం. ఆ యంత్రం జోలికి వెళ్తే మాత్రం అక్కడ ఇంకా నియమాలు ఉంటాయి అన్నమాట. సో ఈ కింద ఉన్నది ఏమిటో ఫోటో, అది పెట్టుకుని ఎవరైనా హాయిగా చేసుకోవచ్చు. విగ్రహం జోలికి వచ్చేసరికి మాత్రం కొంచెం ఇవి పాటించండి. యంత్రాల జోలికి వెళ్ళాలంటే మాత్రం అక్కడ మళ్ళీ గురువు ఉపాసన, వాటికి సరిపోయే నైవేద్యం అన్నీ పాటించాలి. అంటే పెద్ద విగ్రహాలు అయితే మళ్ళీ వాటికి రూల్స్ ఉంటాయి. అదే సార్, ఇప్పుడు మీరు అంగుష్ట మాత్రం దీనికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. అంగుష్ట మాత్రం అయితే ఎవరైనా పెట్టుకోవచ్చు. మీరు మామూలు నిత్య పూజ చేసుకుంటే సరిపోతుంది. అదే రోజు అంటే వాటికి రోజు ప్రసాదం అని. మీరు ఫోటోకి ఏం చేస్తారో చిన్న మూర్తికి కూడా అంతే. ఫోటోకి ఎలా చేస్తారో ఇంట్లో అవే పాటించవచ్చు. చిన్న మూర్తి అయితే పర్వాలేదు. పెద్ద పెద్ద మూర్తులు అయితే మాత్రం మళ్ళీ వాటికి దిట్టం అని ఉంటుంది. ఆ మూర్తి ఎంత ఉందో మూర్తికి అనుగుణంగా నైవేద్యం పెట్టాలి.